కొందరు ఒక్కోసారి తీవ్రంగా తలనొప్పి వస్తే మైగ్రేన్ వల్లే ఈ నొప్పి వచ్చిందని భావించి లైట్ తీసుకుంటూ ఉంటారు. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి చిన్న టాబ్లెట్ తీసుకుని తమ పనుల్లో మునిగిపోతుంటారు. ఒకటి కాకపోతే మరొకటి అన్నట్టు రకరకాల రంగుల మాత్రలు తెచ్చుకుని ఇలా చేతి నిండా పోసుకుని వరుసగా ఒక్కోటి మింగుతూ పోతారు. కొందరికి అదో హ్యాబిట్ కూడా. మాత్రలు ఇలా వరుసగా మింగడం మరో రకం రోగం అనుకోండి. అయితే ఇలాంటి పనులతో కొన్ని తలనొప్పులు ఎప్పటికప్పుడు తగ్గవు. అవి తగ్గే తలనొప్పులు కానే కావు. నొప్పి తగ్గిన తర్వాత మళ్లీ దాని గురించి పట్టించుకోరు. కానీ ఈ పద్ధతి అస్సలు మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. తలనొప్పికి అనేక కారణాలు ఉండొచ్చు. ప్రత్యేకించి ఎటువంటి హెచ్చరిక లేకుండా అకస్మాత్తుగా దాడి చేసే ఈ విధమైన తలనొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా వాంతులు, కళ్లకు చీకటి కమ్మడం, మైకం వంటి లక్షణాలతో కూడిన తలనొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదట. ఎందుకంటే ఇవన్నీ మైగ్రేన్ లక్షణాలు మాత్రమే కాదు, బ్రెయిన్ ట్యూమర్ లాంటి చాలా పెద్ద సమస్యకు ఇవే లక్షణాలు కనిపిస్తాయట. కానీ బ్రెయిన్ ట్యూమర్ పదం వినగానే భయపడిపోకండి. ప్రస్తుత కాలంలో ఈ వ్యాధికి అధునాతన వైద్య విధానం ద్వారా సకాలంలో చికిత్స అందించి నయం చేసే అవకాశం ఉంది. ఇందుకు స్వీయ అవగాహన చాలా అవసరం. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను ఎలా అర్థం చేసుకుంటారు అనే దాన్ని బట్టి సకాలంలో వైద్యం అందించడానికి అవకాశం ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాల్లో ఒకటి తీవ్రమైన తలనొప్పి. కానీ ఈ తలనొప్పి వేరు. ఉదయం మేల్కొన్న తర్వాత తీవ్రమైన తలనొప్పి, జ్వరం, మరే ఇతర కారణం లేకుండానే అకస్మాత్తుగా వణుకు వంటి లక్షణాలు సంభవించవచ్చు. మళ్ళీ కొంత సమయం తర్వాత దానికదే స్వయంగా తగ్గుతుంది. అలాగే జీర్ణ సంబంధమైన సమస్య లేకపోయినా వాంతులు అవడం, రోజంతా నిద్రపోవడం, వణుకు, బద్ధకం, మతిమరుపు బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కావచ్చు. మెదడు కణితులకు నిర్దిష్ట కారణమంటూ ఏదీ లేదు. అయితే మొబైల్ ఫోన్లు, ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడడం వల్ల బ్రెయిన్ ట్యూమర్లు వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే తరచూ మీకు తలనొప్పి వస్తుంటే ఒకసారి మీ అలవాట్లు పరిశీలించుకుని వెంటనే డాక్టర్ను కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది.